బ్యాక్ టు న్యూస్. కర్ణాటకలోని గడగ్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు అదుపు తప్పి చెరువులో పడిపోయింది. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు. స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికుల్ని బయటకు తీశారు. తాడు సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. గడగ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. తాడు సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు లాగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. బస్ డ్రైవర్, కండక్టర్ ని కూడా స్థానికులు రక్షించారు. వరద ప్రవాహం పెరగడంతో నీటిలో బస్సు ఒరిగిపోయింది. ఏ మాత్రం ఆలస్యం జరిగినా 35 మంది జల సమాధి అయ్యేవారు. కర్ణాటకలోని గడగ్లో ఆకస్మిక వరదలు ఒక్కసారిగా ముంచెత్తాయి. దీంతో ఒక బస్సు చెరువులో పడిపోయింది. అదుపు తప్పి బస్సులో 35 మంది ప్రయాణికులున్నారు. వాళ్ళంతా కూడా ప్రాణ భయంతో బస్సులోంచి కేకలు పెట్టారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఒక తాడు సాయంతో ఆ బస్సులో ఉన్న 35 మంది ప్రయాణికుల్ని కూడా కాపాడారు. స్థానికులు చొరవ చూపించడంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా కూడా 35 మంది ప్రాణాలు జల సమాధి అయిపోయేవి. స్థానికుల సహకారంతో బస్సులో ఉన్న ప్రయాణికులంతా కూడా తాడు సాయంతో ఒడ్డుకు చేరుకున్నారు. బస్ డ్రైవర్, కండక్టర్ని కూడా స్థానికులు కాపాడారు. త్రుటిలో పెను ప్రమాదమే తప్పింది. ఒక్కసారిగా వరద ఉధృతి పెరగడంతో బస్సు చెరువులోకి ఒరిగిపోయింది. దీంతో అక్కడి స్థానికులు అధికారుల కోసం వెయిట్ చేస్తూ చూడకుండా వాళ్ళంతటి వాళ్ళు వెళ్లి సహాయం చేసి ఆ ప్రయాణికులందరినీ కూడా బస్సులోంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో ప్రయాణికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఏమాత్రం స్థానికులు సహాయం చేయడం ఆలస్యం జరిగినా కూడా తమ ప్రాణాలు పోయేవని అక్కడి స్థానికులకు ప్రయాణికులంతా కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. కర్ణాటకలోని గడగ్లో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు అదుపు తప్పి ఒక చెరువులో పడిపోయింది. బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. అయితే స్థానికులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులందరినీ కూడా బయటకు తీశారు. తాడు సాయంతో ప్రయాణికులను ఒక్కొక్కరిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అని అధికారులు వెల్లడించారు. గడగ్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. ఒక తాడు సాయంతో బస్సులో చిక్కుకున్న వారిని బయటకు లాగడంతో పెను ప్రమాదమే తప్పింది. బస్ డ్రైవర్, కండక్టర్ని కూడా స్థానికులు రక్షించారు. వరద ప్రవాహం పెరగడంతో బస్సు ఒక్కసారిగా నీటిలో కొరిగిపోయింది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టడంలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా 35 మంది ప్రాణాలు జల సమాధి అయిపోయేవి. Hey, Baro!